హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన మూవీ అప్డేట్స్లో పెద్ది మూవీ గురించి చూద్దాం. 6 రోజుల్లోనే 332 కోట్లు అయినా ఎక్కడా తగ్గని పెద్ది టీం థియేటర్లోకి సరికొత్త వెర్షన్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బుజ్జిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం పెద్ది భారీ అంచనాల నడుమ థియేటర్లోకి వచ్చి భారీ కలెక్షన్లతో దూసుకుపోతుంది. తొలి రోజు మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్ల పరంగా మాత్రం సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. ప్రేక్షకుల ఆదరణను దక్కించుకున్న పెద్ది బాక్సాఫీస్ వద్ద అన్స్టాపబుల్ రన్ కొనసాగిస్తోంది. జూన్ 4 విడుదలైన ఈ చిత్రం కేవలం 6 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 332.1 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించి బాక్సాఫీస్ ఛాంపియన్గా నిలిచింది. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రత్యేక పోస్టర్ను కూడా విడుదల చేసింది. కలెక్షన్స్ పరంగా తిరుగులేనప్పటికీ సినిమా కథనం, కొన్ని పాత్రల రూపకల్పనపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా హీరోయిన్ జాన్వీ కపూర్ సీన్స్ పై సోషల్ మీడియాలో పెద్ద వివాదమే నడిచింది. సినిమాలో అనవసరమైన ల్యాగ్ ఎక్కువ ఉందని, ఎమోషన్స్ పండాల్సిన కీలక సన్నివేశాలను కత్తిరించి అవసరం లేని సీన్లను యాడ్ చేయడం వల్లే సాధారణ ప్రేక్షకులు సినిమాకు పూర్తి స్థాయిలో కనెక్షన్ కాలేకపోయారనే టాక్ వినిపించింది. జాన్వీ పాత్ర చిత్రణతో పాటు ఎడిటింగ్లో జరిగిన కొన్ని లోపాల వల్ల కథలో ఎమోషనల్ డ్రైవ్ మిస్ అయిందనే అసంతృప్తి వ్యక్తమైంది. ఈ మిక్స్డ్ టాక్ నుండి సినిమాను గట్టెక్కించడానికి, ప్రేక్షకులకు మరింత మెరుగైన థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి దర్శకుడు బుజ్జిబాబు సరికొత్త ప్లాన్ వేస్తున్నట్టు ఫిలిం నగర్ సర్కిల్స్లో గట్టిగా వినిపిస్తోంది. సెన్సార్ బోర్డు ముందుకు తీసుకువెళ్లడానికి ముందు కట్ చేసిన కొన్ని కీలకమైన సన్నివేశాలను మళ్ళీ సినిమాలో కలపాలని మేకర్స్ భావిస్తున్నారట. ప్రేక్షకుల నుండి వచ్చిన ఫీడ్బ్యాక్ ఆధారంగా జాన్వీ కపూర్కు సంబంధించిన పెళ్లి చూపుల సీన్, అలాగే రామ్ చరణ్, జగపతి బాబుల మధ్య జరిగే కొన్ని ఎమోషనల్ అండ్ పవర్ఫుల్ సీన్లను మళ్ళీ జోడించి ల్యాగ్ అనిపించే కొన్ని సీన్లను తొలగించాలని చూస్తున్నారట. అయితే సెన్సార్ పూర్తయిన వెర్షన్లో కొత్త సీన్లు కలపాలన్నా, మార్పులు చేయాలన్నా నిబంధనల ప్రకారం ఆ చిత్రాన్ని మళ్ళీ సెన్సార్ బోర్డు ముందుకు తీసుకువెళ్లాల్సి ఉంటుంది. అందుకే ఈ కొత్త వెర్షన్ను రీసెన్సార్ చేయించి థియేటర్లకు వదలాలని మేకర్స్ గట్టిగా ప్రయత్నిస్తున్నారట. సాధారణంగా ఏ పెద్ద సినిమా అయినా మొదటి రోజు వచ్చిన టాక్ని బట్టే లాంగ్ రన్ డిసైడ్ అవుతుంది. ఫస్ట్ రోజే ప్రేక్షకుల మైండ్లో నెగిటివ్ మార్క్ పడితే ఆ తర్వాత సినిమాలో ఎన్ని మార్పులు చేసినా మళ్ళీ థియేటర్ల వైపుకు రప్పించడం చాలా పెద్ద రిస్క్ అనే చెప్పాలి. పైగా ఈలోపు కొత్త సినిమాలు రిలీజ్ అయితే థియేటర్ల సంఖ్య కూడా తగ్గిపోతుంది. ఒకవేళ మార్చిన వెర్షన్కు పాజిటివ్ టాక్ వచ్చినా ఆశించిన స్థాయిలో ప్రయోజనం ఉండకపోవచ్చు. మరి ఇంతటి భారీ రిస్క్తో సరికొత్త ప్రయోగం చేయడానికి పెద్ది మేకర్స్ తీసుకున్న నిర్ణయం ఎంతవరకు వర్కౌట్ అవుతుందో, బాక్స్ ఆఫీస్ వద్ద ఈ కొత్త వెర్షన్ ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.